హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బంగాళదుంప పాలకూర ఫ్రై. దీనికి కావాల్సినవి పాలకూర 2 కట్టలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు స్లైడ్స్ కింద కట్ చేసుకోవాలండి. అలాగే సాల్ట్, పసుపు, కారం, తాలింపు గింజలు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి 1 నిమిషం పాటు. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం కుక్ చేసుకోవాలండి. చూద్దాం, ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్లో అయితే మారాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఇవి కూడా ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని ఇవి కూడా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలండి 1 నిమిషం పాటు. చూడండి, ఆల్మోస్ట్ టమాటా అనేవి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఇది కూడా ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఉడికించుకోవాలి. పాలకూర అనేది తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలండి, కింద మాడకుండా అయితే ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్నం, చపాతీలోకి ఎందులోకైనా తినొచ్చండి. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.